దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, దేవుని యొద్దకు తిరిగి రావాలని నేర్చుకుంటూ ఉన్నాం. రిటర్నింగ్ టు గాడ్, దేవుని యొద్దకు తిరిగి రావడం. దేవుని యొద్దకు ఎందుకు నీవు నేను తిరిగి రావాలో నేర్చుకున్నాం. మరి మనము చేసినటువంటి పాపమును బట్టి, మనం చేసినటువంటి దోషములను బట్టి దేవునికి మనకు మధ్య దూరం పెరిగిపోయింది. మనం చేస్తున్న పాపములు మన చిత్తానుసారముగా, మన శరీర కార్యములను బట్టి, మన శరీర క్రియలను బట్టి, మరి సాతాను సంబంధమైనటువంటి క్రియలకు మనము లోబడటం బట్టి దేవునికి దూరస్థులముగా, స్వభావ సిద్ధముగా మనం వెళ్ళిపోతున్నాం. అయినప్పటికీ దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మన పాపములన్నిటిని క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసుతో ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీవు నేను దేవుని యొద్దకు తిరిగి రావాల్సిన వారమై ఉన్నాం. ఈ దినము ప్రవక్త అయినటువంటి నెహమ్యా చేసినటువంటి ప్రార్థనను ఒకసారి చూద్దాం, ధ్యానించుకుందాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు బానిసలుగా గడిపి తిరిగి యెరూషలేమునకు ప్రయాణమయ్యారు. యెరూషలేములో తిరిగి దేవుని మందిరాన్ని కట్టాలని, దేవుని ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆశ కలిగి నెహెమ్యా దేవుని సన్నిధానంలో చేసినటువంటి ప్రార్థన, దేవుని సన్నిధికి తిరిగి రావడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలను గురించి ఆయన చేసిన ప్రార్థన చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. పిల్లరా, బబులోను చెర నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిన మరి యూదులు ఆ 20వ సంవత్సరము నెహెమ్యా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మరి యెరూషలేములో మందిరము కాల్చివేయబడింది. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి నిందలు, అవమానాలు, శ్రమలను భరిస్తూ ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చివేయబడిన అన్నప్పుడు నెహెమ్యా ఎంతగానో దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. దేవుని మందిరము, దేవుని పట్టణము, దేవుని పరిశుద్ధ పట్టణము పరిస్థితిని గురించి దుఃఖపడుతూ, వేదన పడుతూ, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశమందున్న యెహోవా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. I beseech thee, O Lord God of heaven, the great and terrible God, that keeps covenant and mercy for them that love him and observe his commandments. అయ్యా, నీవు గొప్ప దేవుడవయ్యా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని నీవు కటాక్షించి వారితో నీ నిబంధనను స్థిరపరచువాడా. హల్లెలూయా. దేవుని విశ్వాస్యతను, దేవుని గొప్పతనాన్ని, దేవుని
ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా, నీ ఆజ్ఞలను అనుసరించి, నీ ఆజ్ఞలను ప్రేమించి, నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని నీవు కరుణించే దేవుడవు, కటాక్షించే దేవుడవు, నీ నిబంధనను స్థిరపరచువాడవు. నీ చెవి యొగ్గి, నీ నేత్రములు తెరచి, నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. చూసారా ప్రియులారా, నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడు? ఆయన దివారాత్రములు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారను పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. దేవుని సన్నిధిలో తన పాపములు, తన పితరుల పాపములన్నిటినీ ఒప్పుకుంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని నామాన్ని మహింపరిచాడు, ఘనపరిచాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాడు. తన జనుల పక్షమున, ఇశ్రాయేలు జనుల పక్షమున పాపములను క్షమించమని వేడుకుంటున్నాడు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించామయ్యా. నీ కట్టడలను, నీ విధులను, నీ ఆజ్ఞలను మేము గైకొనలేదయ్యా. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకము తెచ్చుకొనుము. హల్లెలూయా. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి, హల్లెలూయా, బట్ ఇఫ్ ye turn unto me, if you turn unto me and keep my commandments and do them, though there were of you cast out unto the utmost parts of the heaven, utmost part of the heaven, yet will I gather thee from thence, and will bring them unto the place that I have chosen to set my name there. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మను రప్పించెదనని సెలవిచ్చితివి గదా. హల్లెలూయా. ఇది నెహెమ్యా ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యం. నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన మరి దేవుని నిబంధనను, దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా, మేము నీ వైపు తిరిగితే నీవు మమ్మల్ని క్షమిస్తానని మాట ఇచ్చావయ్యా, మమ్మల్ని సమకూరుస్తానని మాట ఇచ్చావయ్యా, నీ నామము కొరకు మమ్మల్ని రక్షిస్తానన్నవయ్యా. మరి మీరు ఏర్పరిచిన స్థలమునకు మమ్మల్ని తిరిగి నడిపిస్తున్నారు కదా ప్రభువా. చిత్తగించు. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. దేవుని గొప్ప కార్యములను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నీవే కదా నీ బాహుబలం చేత ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఈ ప్రజలను విడిపించావు. దేవా యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన, దేవా మేము నీ వైపు తిరిగిన ఎడల, మేము నీ వైపు తిరిగి మీ ఆజ్ఞలను అనుసరించిన ఎడల భూదిగంతముల వరకు మేము త్రోలివేయబడిన అక్కడ నుండి సహా మిమ్మును, భూదిగంతముల నుండి తోలివేయబడినను అక్కడ
అక్కడ నుండి సహా మిమ్మును సమకూర్చి నా నామముంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు తీసుకుని వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, మరి ఈరోజు నువ్వెక్కడున్నా సరే, నీవే స్థితిలో ఉన్నా, దేవుని వాగ్దానములను, దేవుని మాటలను, దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు తిరుగుదాం. నువ్వెట్టి స్థితిలో ఉన్నా, నీవే స్థలంలో ఉన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను తన సన్నిధిలోనికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమే, ఈరోజే, ఇప్పుడే ఆయన వైపు తిరుగుదాం. దేవుని మరి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కనికరమును పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మేము చేసిన పాపములను బట్టి, మేము చేసిన దోషములను బట్టి అయ్యా మీకు దూరంగా, మీ సన్నిధి నుంచి దూరంగా మేము వెళ్ళిపోయామయ్యా. అయినప్పటికీ మీరు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన దేవుడు అయ్యా. మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మా పాపములన్నిటిని, దోషములన్నిటిని తీసివేసి, మాకు మీ ప్రియ కుమారుడి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా పాపములకు శుద్ధీకరణ అనుగ్రహించి దేవా, మీ సన్నిధిలో నిలబడే యోగ్యత, కృపను అనుగ్రహించిన దేవా, నేడే మీ వైపు తిరిగే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. మీకు వందనాలు. కృపగల దేవ, దుఃఖంలో, బాధలో ఉన్నటువంటి బిడ్డలకు ఆదరణ, ఓదార్పు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. బలహీనులకు బలం అనుగ్రహించే దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. యేసయ్యా, మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మా యవ్వన బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ అగ్ని కంచెను వేసి బిడ్డలను నడిపించండి, కాపాడండి అయ్యా. యేసయ్యా, మీ రక్త ప్రోక్షణలో మా బిడ్డలను శుద్ధీకరించి మీ వైపుకు తిరిగి మీ కృపను, మీ క్షమాపణను పొందుకునే భాగ్యము, యోగ్యత మాల ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.